డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు షుగర్ ఉంది, దానివల్ల పురుషాంగం తరచూ పుండుగా మారుతుంది. మా ఆవిడకు షుగర్ లేదు, కానీ ఆవిడ కూడా యోని దగ్గర మంట దురద అంటూ ఉంటుంది. సెక్స్లో పాల్గొన్నప్పుడు మరీ అంటుంది. షుగర్ అంటువ్యాధా? మా ఆవిడకి ఆ బాధ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటూ అడుగుతున్నారు. షుగర్ అంటువ్యాధి కాదు, ఈయనకి షుగర్ ఉందని చెప్తున్నారు. షుగర్ ఉండాలి డయాబెటిక్ బెల్నైటిస్ అంటాం. షుగర్ ఉన్న వాళ్ళకి పురుషాంగం పుండుగా మారుతుంది, పుండుగానే మారుతుంది. పుండు కొంతమందికి ఆ షుగర్ని బట్టి పురుషాంగం పూర్వచర్మం టైట్ అయిపోయి అది మూసేస్తుంది కూడా, శిష్ణాన్ని మూసేస్తుంది. సెక్స్లో పాల్గొంటే బ్రేక్ అవుతుంది. ఎందుకని? చర్మం సాగే గుణం ఉండదు కనుక. బ్రేక్ దాంట్లో ఇన్ఫెక్షన్ చేస్తుంది. క్రిములు చేస్తాయి, అక్కడ బ్యాక్టీరియా క్రిములు చేస్తాయి. ఇవన్నీ పొగులు పెట్టాయి, చర్మం వెళ్ళదు, పుండే దాకని ఇంకా స్పెగ్మా చేరుతుంది, అది కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది. మొత్తం ఇన్ఫెక్షనే. ఇప్పుడు ఈయనకి ఇది ఉండబట్టి నొప్పి ఉంది, దురద ఉంటుంది, మంట ఉంటుంది, అన్నీ ఉంటాయి, బాధ ఉంది. మరి వాళ్ళ ఆవిడకి లేకుండా ఎందుకు వచ్చాయి ఈ బాధ? తనకున్న లాంటి బాధలు ఆవిడకి ఎందుకున్నాయంటే ఈయన ఇలా పెట్టుకుని ఆవిడతో సెక్స్లో పాల్గొంటున్నారు కనుక ఆవిడకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు గజ్జి ఉంటుందండి, ఆ గజ్జి ఉన్నవాడు రెండువాడు ముట్టుకున్నాం అనుకోండి, వాడికి గజ్జి అంటుకుంటుందిగా. అదేవిధంగా షుగర్ ఉన్నవాళ్ళు దానివల్ల పగుళ్ళు ఏర్పడి ఇన్ఫెక్షన్ ఏర్పడింది కనుక ఆడికి షుగర్ రాదు. ఈ సెక్స్లో పాల్గొనడం వల్ల షుగర్ ఏం రాదు. ఇప్పుడు పరీక్ష షుగర్ ఉన్నది వాడికి, కానీ ఈయనకున్న ఇన్ఫెక్షన్ ఆడు యోనిలో ఉంటుంది. దానివల్ల యోనిలో ఆవిడ దురద, మంట, యోని బయట దురద, పగుళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఈయనకి ఎలా ఉంటుందో ఆవిడకి యోని దగ్గర కూడా అంత భయంకరంగానే ఉంటుంది. ఎందుకని? ఈయన ద్వారా ఆవిడకి ఇన్ఫెక్షన్ వచ్చింది కనుక. అంటే ముందు ఈయన కంట్రోల్ చేసుకోవాలి. ఈయనకి ఎట్టి పరిస్థితులైనా కంట్రోల్ చేసినారు కూడా ఉంటే కూడా ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే ఈయన కండం వాడి ఆవిడతో సెక్స్లో పాల్గొవాలి. లేదా అనవసరంగా ఆవిడ బాధపడ్డాం. ఎప్పుడైనా సరే షుగర్ ఉండి పురుషాంగ పూర్వచర్మం టైట్గా ఉండి పగుళ్ళు ఉండి ఇన్ఫెక్షన్ ఉంటే అలా మొదటి దశలోనే కండం వాడండి. మీరు తగ్గే వరకు మందులు వాడతారు కదా, మీరు పైగా ఇలా ఉన్నవాళ్ళు శుంఠి చేయించుకోవడం బెస్ట్. ఎందుకంటే ఒకసారి చర్మం టైట్ అయిపోయి పగడం మొదలెట్టినట్టే అది నార్మల్ అవ్వదు. శుంఠి చేయించుకుని తీరాల్సిందే. శుంఠి చేసుకుంటే బాధలు బాగా తగ్గిపోతాయి. అంతే షుగర్ తగ్గిపోదు, ఈ బాధలు తగ్గుతాయి. కొంత శుంఠి చేసి బాధలు తగ్గిపోతాయి. అంతేగాని షుగర్ మాత్రం అయిపోదు. షుగర్ మాత్రం కంట్రోల్ చేసిందే, డైట్ కంట్రోల్ చేసిందే, మందు సక్రమంగా వాడాల్సిందే. మళ్ళీ వాళ్ళ ఆవిడతో కలిసేవాడు అవసరం ఉంటే కండం వాడాల్సిందే. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను మాకు వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.